ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. నేను ప్రయోజకుడినై ఎన్నో చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నా జీవితానికి ఏం సమాధానం చెప్పాలి? నేను కూడా ప్రయోజకుడినై ఎన్నో చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా జీవితానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఎన్నో చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడికి వచ్చింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? కాసేపట్లో పైకి పోతున్నావు. ఎవరి పైకి? ఎవరి పైకి? ఏదేమైనా చచ్చిపోవడానికి శక్తి ఉండాలి. అవును, చచ్చిపోవడానికి శక్తి సరిపోవట్లే. నాకు శక్తి ఉంది కానీ చచ్చిపోవడానికి కాదురా, దేనికో వాడాలి. ఇంతకీ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావా? ఎక్కడ పోవాలన్నా పెట్రోల్ రేటు బాగా ఎక్కువైపోయాయి. అదే పైకి పోవాలంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? లవ్ ఫెయిల్యూర్స్ రా. ఫ్రెషర్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యా. ఫ్రెషర్ అన్నారుగా, నువ్వెందుకు జాయిన్ అయ్యావు? ఎంతగా ఏం చేస్తుంటావు నువ్వు? కొబ్బరి బండ ఉంటది కదా, స్ట్రా పెట్టుకుని తాగుతాం కదా, కింద స్ట్రాలకు మన దోస్తుంటాం. నువ్వేం చేస్తా ఉంటావు? నేనా గూగుల్ మ్యాప్ లో మన వెహికల్ వెళ్తుంటది కదా, అప్పుడు యూ టర్న్ వచ్చినప్పుడు ఒకటి యారో మార్క్ ఇలా ఉంటది కదా. అవును, వస్తుంది. దాన్ని నేనే తిప్పుతుంటా అటు ఇటు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు మనకి సాసర్లో టీ కాఫీ వేడి నీళ్ళు వేస్తారు కదా, మనమే లోపల నుండి బాగా వేడి చేసేది. అట్లా నీలో అంత వేడి ఉందా? నాకు కొంచెం ఈ మధ్య జాతకం బాగుంటుందని మొన్నే జాతకం కూడా చూపించా. ఆయన నా జాతకంలోని బుద్ధుడు రావాలని చెప్పని అంటున్నాడు. హుసేన్ సార్ కూడా ఉన్నాడు, విగ్రహం పెట్టారు. ఆయన బుద్ధుడు, ఇది చెప్తుంది బుధుడు. నా జాతకంలో కూడా బుధుడు గురుడు ఉన్నాడు కానీ శుక్రుడు లేడంట. ఏమంటున్నాడు వీడు? బుధవారం డి, లక్ష్మీవారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చేస్తా అంటున్నాడు. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి నా రష్మికి లేనేద్దాం అనుకుంటావా? నీ రష్మి నీకంటే ఎక్స్ప్లెనేషన్ బెటర్, చాలా బాగుంది. మీతో వచ్చాను కదా అని చెప్పి నన్ను చిన్న చూపు చూడొద్దు. హాలీవుడ్ లో 1000 కోట్లు పెట్టి మనతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి వాడు రావాలి కదా స్పాట్ కు, నువ్వెందుకు వచ్చావు? మేమా తాడు పోతాడు అని కొత్త షో చేస్తున్నాం రా, వస్తావు నువ్వు కూడా? ఎలా బతకలేకపోతున్నా కాబట్టి ఒక రికార్డింగ్ డాన్స్ పెట్టా, అది చూసి అనుభవించి చచ్చిపోండి. ఎలాగో పోతున్నాం కదా, అలాంటిది ఏదో ఒకటి చూద్దాం. రికార్డింగ్ డాన్స్ అన్నాడు. అసలు ఆపలేం రికార్డింగ్ డాన్స్ గానే. రికార్డింగ్ డాన్స్ అంటున్నారు, కెమెరా పెట్టి రికార్డ్ చేయరు కదా. అలా చేస్తే ఇప్పటికి ఎన్నిసార్లు దొరకాలి మనం? అలా రికార్డింగ్ డాన్స్ అంటే కెమెరాలో పెట్టి రికార్డులు ఏం చేయరు, కంగారు పడదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఒకటి అడుగుతూ చెప్పు, ఇప్పుడు మన రికార్డింగ్ డాన్స్ లో మొత్తం నీతో కలిపి 20 మంది ఎదవాళ్ళు ఉన్నారు. ఒక 10 మందిని పట్టుకున్నారంటే ఎంతమంది ఉంటారు? ఇంకా 10 మంది అదవులు ఉంటారు. 10 మంది ఎదవాళ్ళు ఉంటారనగా నువ్వు ఎదవగానని చెప్పా నువ్వు? ఎవరు ఇక్కడ? జ్యోతిలక్ష్మి, జయలక్ష్మి రావాలి. జ్యోతిలక్ష్మి, వాళ్ళు రావాలంటున్నారు, నువ్వు కావాలంటున్నావు. ఏంటో ఇప్పుడు వచ్చే అమ్మాయిలు మేము చూసారు అనుకోండి, మీ రియల్ క్యారెక్టర్ మర్చిపోయి ఆ అమ్మాయిల అడ్రస్ కావాలని ఇలా కాలు పట్టుకుంటారు తెలుసా? ఏది ఇందాక ఈ క్యారెక్టర్ కావాలని నువ్వు పట్టుకున్నట్టు. పిలిపించు. ఇందులో జీడి గింజవరు, పత్తి గింజవరు? నువ్వు ఏ గింజని వదలవే. అదే డాన్స్ చేసి బాగా కలిసిపోయినట్టున్నారు. నువ్వేం చేసి అలసిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏ మొగాలయ్యా బాబు. హలో, నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊళ్ళో ఎంత మంది మగాళ్ళు ఉంటే అంత మంది మగాళ్ళు నా వెనక పడతారు తెలుసా? నువ్వు మగాడు నాకు తెలీదా? అసలు నేను చేస్తే ఎంతమంది వచ్చారో తెలుసా? ఏం చేస్తే అంతమంది వచ్చారా? వాళ్ళిద్దరూ ఏం చేస్తారో చెప్పారు, నువ్వేం చేస్తావు చెప్పవా? నీకు తెలీదా? ఏం చేసావురా? హలో, నేను మొన్న డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ఎంత మంది చదివించారో తెలుసా? అంత బాగా చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఎందుకమ్మా నీకు? చదువుకోవడం కదా, దానికి డబ్బులు చదివించారంట. మొన్న నేను రూమ్ లో ఉంటే స్టేజ్ మీద రావడానికి నాకు 50,000 చదివించారు. నువ్వు బయటికి రావడానికి ఎంత చదివించావు? ఫస్ట్ హాఫ్ చూసారు, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెనకెళ్తారు. సెకండ్ ఏంటి ఇంకా పీక్. అవునా? తొందర రండి, వెయిట్ చేస్తున్నాం. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, భలే ఉన్నారు. మీ పేరేంటి? స్వప్న. స్వప్న ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మని రా. నువ్వేంటి అది కూడా గొబ్బెమ్మేలే కానీ ఇటు పక్కరా.
నీ కోసం నేను లైన్ లో ఉండడానికి కూడా రెడీ. నువ్వు కూడా మా అలాగే లైన్ లో ఉండడానికి రెడీగా ఉన్నట్టున్నావు. వెనకెళ్ళు. రికార్డింగ్ ఎంత ఉన్నారు? ఏం భోజనం ఏం పెట్టరా? వారంలో 5 రోజులు పప్పు పెడతారండి, సాంబార్ పెడతారు, 4 చికెన్ ముక్కలు. మీకోసం ఎంత డబ్బులన్నా సంపాదించి ఇచ్చేయాలని ఉంది. అయ్యి బాబు చెప్పరేట్ మరి, రాళ్ళు కొడితే 20 రూపాయలు, గడిపి ఇతరం 30 రూపాయలు. అరే బేబీ డ్రెస్ చేంజ్ చేద్దాం నాడు. వీళ్ళు ఏంటి మాట వస్తే డ్రెస్ అంటున్నారు? ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. నేను డైరెక్ట్గా వెళ్తా. ఏం చేశారా? మాట వస్తే డ్రెస్ చేయండి అని లోపలికి వెళ్తున్నారు ఏంటి? నీ వల్ల మా పరువు కూడా పోయింది. ఇల్లు నన్ను తీసుకెళ్ళాలి కదా కనీసం నువ్వు. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను, టవల్ ఇవ్వు. ప్రతిరోజు కూడా టవల్ మర్చిపోతారండి. నేనేమో ఇప్పుడు టీ చెయ్యాలి. నేను ఈ పనే చెయ్యాలా ఆ పనే చెయ్యాలా? అలాగే ఆ తడికాలతో అలా తొక్కొని రండి. అది కూడా నేనే తొడవాలి. ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరు. రాత్రి కనీసం పడుకునేటప్పుడు లైట్ అయిపోయారా అండి? కిరాణి కొట్టోడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఏమి ఇప్పుడు నేను స్నానం చేసి తప్పు చేశానా, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానా? జస్ట్ టవల్ అడిగిన పాపానికి ఈఫిల్ టవర్ అంత చర్చ పెట్టిందండి ఇది. యూట్యూబ్ లో హైపరాది అది చేశాడు ఇది చేశాడు అంటే ఏదో చేస్తాడని పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళదేం పోయింది, హైపరాది అంతరిక్షంలో కూడా వెళ్ళాడని రాస్తారు. మనం ఏం చేయమంట? నా దృష్టిలో పెళ్ళాము యూట్యూబ్ 2 ఒకటేనండి. చూసిన వెంటనే ఏముంది ఇందులో అని చూస్తాం, చూసిన తర్వాత ఏముంది ఇందులో, ఏముండదు, అలాగే ఉంటది వారం. మనకు ఆ పెళ్లిలో తలకి కడతారు కదా, అందరూ అది బాసికం అనుకుంటారు. కాదు, అది పెళ్లి అనే తలనొప్పికి తాయెత్తది. ఆ తాలి కట్టగానే ఆ తాయెత్తు తెస్తారు, మన తలనొప్పి తెస్తారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది నిజం. కానీ పెళ్లి చేసుకుని ఆ స్వాతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నామండి, ఇది కూడా నిజం. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళామంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. పోయి టిఫిన్ తీసుకురాబో. ఉంటే ఒకటే తలనొప్పి. అనసూయ గారు బాగా తలనొప్పిగా ఉంది, ఒక చిన్న స్టెప్ వేద్దాం ఏంటి? తలనొప్పి స్టెప్. మరి మీరు కొరియోగ్రఫీ చేస్తారా? నేను డాన్స్ కొరియోగ్రఫీ చేయటం షీ టీమ్స్ అన్నిటికీ సుధీర్ కమిషనర్ గా పెట్టినట్టే ఉంటది. ఆపేసరే వెయ్యండి, లైన్ వెయ్యండి. అందులో అందరు కూర్చొని కానివ్వండి అంటే ఏం చేస్తాం? అలాగే పెళ్ళాం పక్క నుండి లైన్ వేయండి అంటే మనం ఏం చేస్తాం? అనసూయతో డాన్స్ చేస్తే ఏదో సాధించాము అన్న ఫీల్ ఉంటది. మరి నాతో చేస్తే బతికి ఏం సాధించావు అని బాధ ఉంటది. ఏంటి కూర? మూసుకొని తినండి. అది కూడా లేదా మాకు? అంత స్వేచ్ఛ ఉన్న మన దేశంలో కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెప్పే స్వేచ్ఛ లేదండి మనకి. ఎక్కడికి అవన్నీ? ఇది కొత్త చీరలు కొన్నాను కదండి, పాత చీరలు డొనేట్ చేద్దామని. దేనికి? ఆకలితో ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదండి. నీ సైజు బట్టలు వేసుకునే వాళ్ళు ఆకలితో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ పెట్టు. ఏదైనా సరే మీరు మారిపోయారండి. మీకు ఎలాగైనా సరే పంచాంగం చూపించాలి. ఆ పంచాంగాల మీద నాకు నమ్మకం లేదే, తీసేయి. అసలు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేశారో నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి మళ్ళీ నువ్వు బోర్డు, మళ్ళీ ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి నువ్వు మళ్ళీ బోర్డు పెన్సిల్ నీ పక్కరా. ఇంతగా మన పిల్లలు ఎక్కడా? అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. నిజమైన అన్నా చెల్లెలా ఉన్నారయ్యా. జాతి గర్వపడే పిల్లల్ని కనమంటే కోతి సిగ్గుపడే పిల్లల్ని కనింది. ఏంటమ్మా చదువుతున్నావు? అదే రోగాలు అవి తగ్గు మార్గాలని కొత్త పాఠం వచ్చిందిలే. నాన్నగారు, మా కాలేజీలో అందరూ జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్తున్నారు. మీరు డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్తా. దానికి థియేటర్ దాకా ఎందుకే? ముగ్గురు ఎదురుగా నుంచోండి. జురాసిక్ పార్క్ 3Dలో చూసినట్టే ఉంటది. చిన్నపిల్లలండి, ఎందుకంటే అలా మాట్లాడతారు? వాడిని తీసుకుని బయటకు వెళ్తే ఏంటి తాత ఇంకా పోలేదా అని అడుగుతున్నారు. కాదండి, నా కొడుకు అంటే షాకుతో వాళ్ళు పోతున్నారు. మరి తీసుకోవచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మేక అనుకుని ఆకులు తినిపిస్తున్నారు. మన బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే మంచిదనే నమ్మకం ఉంటది కదండి ఫ్యామిలీలో. ఇది ఎదురొస్తే వెళ్ళడానికి అసలు దారే ఉండదు. ఇది ఎదురొస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. పోనీ ఇవన్నీ కాదు, వాడిని ఎదురు రమ్మంటే మన కదిలే లోపే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడిని లోపలికి తీసుకురావడం తప్ప ఇంతవరకు నేను బయటకు వెళ్ళింది లేదు. ఏమంటే ఏం చేస్తున్నారు? రాజకీయాలను పరిశీలిస్తున్నారా? ఎవరు తగ్గట్లే, ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి.
లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టలు షాప్ కొన్నారు కదండి, లండన్ రైల్లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ఏమన్నా కొరియర్ ఇచ్చిన మరేం లేదా? ఉందరా, ఒకసారి ఇక్కడే ఉండి చెప్తా. తగలయ్యా ఒక్క డైలాగ్ తో ఎంత నవ్వించాడు. మేము రెడీ అండి నాన్నగారు. పుట్టిన దేశం వదిలేయాలంటే తెగ రెడీ అవుతారు. అదే పుట్టింటికి వెళ్ళమంటే ఒక అడుగు కూడా ముందుకేయరు. పదండి పదండి. నానా నానా రే, నువ్వు మాటి మాటికి నాన్న అనకరా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దేనికి నాన్నగారు? అబ్బా, ఇన్సూరెన్స్ కోసమే పుట్టినట్టున్నావురా. నాన్నగారు ఇక్కడ క్లైమాక్స్ ఇదైనట్టుంది నాన్నగారు. క్లైమాక్స్ కాదే, క్లైమేట్. అదే నాన్నగారు, నా అందం ఏదో పాడేటట్టుకుంది. త్వరగా ఏసీ బుక్ చేయండి. హుస్సేన్ సాగర్ లో హుస్సేన్ కోసం ఎతకటం, నాగార్జున సాగర్ లో నాగార్జున కోసం ఎతకటం, నీ ఫేస్ లో అందం కోసం ఎతకినా ఎక్కడ దొరకదే అది. నమస్కారం, వెల్కమ్ టు ఫారెన్. పొరపాటు మేము వెస్ట్ ఇండీస్ వచ్చినట్టున్నాం. వెళ్దాం పదండి. దిస్ ఇస్ లండన్. ఓ లండన్. దేశం మారినా మీ దేహం మారలేదండి. ఏంటో మీకు అన్ని తిప్పి చూపించడానికి మా గైడ్ చేస్తారు. గెలిపించండి. ఓ మొత్తం ఇండియా అయిపోయినట్టు ఫారెన్ మీద పడ్డాడు. ఏంటి సార్, ఫారెన్ లో కూడా మాదాపూర్ ఉందా? మాదాపూర్ ఎక్కడ ఎందుకు ఉంటుందా? ఏమో, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనిపిస్తుంది మాకు. కొడితే రక్తం పడిద్ది. మేము కొడితే మాత్రం ఉగాది పచ్చడి పడిద్ది అంటారా? మేము కొట్టినా కూడా రక్తమే పడి చంపుతారే. ఇదిగో ఇక్కడ దగ్గరలో డ్రీమ్ హౌస్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. కావాలంటే గూగుల్ లో కొట్టండి, డిఎన్ కొట్టండి చాలు. డిఎన్ కొడితే దొరబాబు వీడియోస్ వస్తున్నాయండి. మొత్తం కొట్టండి. డ్రీమ్ హౌస్. ఓ సూపర్ ఉందండి డ్రీమ్ హౌస్. అదే ఇందులోనే మీ షూటింగ్ లని. ఆ హౌస్ వద్దురా, కొంచెం ముందుకెళ్తే 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం వస్తుందండి. 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం? బాబు నీ ఫ్రెండే అనుకుంటా. సార్, ఇక్కడ మా గ్లామర్ ని తట్టుకోవాలంటే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవాలి. తీసుకోండి. ఇలా తాగి వీళ్ళు ఎవరు పాడైపోతే ఏం చేస్తారండి? వచ్చే జన్మలో నాకంటూ దేవుడు ప్రత్యక్షం అయితే 2 పళ్ళు బదులు మొత్తం 32 లెవర్లు ఏమని అడుగుతానే. ఈ రోజుకి మీరు అందరూ ఇక్కడ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మీ అందరికి స్టార్ హౌస్ అని ఒకటి ఉంది, అది చూపిస్తా. నాన్నగారు ఇక్కడ అడుగుందాం. నాన్నగారు మనం ఎక్కడికి వెళ్ళాలి కదా. ఏమండి, బ్యాగులు డబ్బులు మొత్తం పోయాయండి. నాన్నగారు మొత్తం మన అన్ని పట్టుకుపోయారండి. నాన్నగారు పొద్దున్నే ఏదో స్టార్ చూపిస్తానన్నాడు, ఇదేనాది? అన్ని పోయిన తర్వాత ఈ మాత్రం ఎందుకు నాన్నగారు? మంటలో పాడేస్తాను. లక్కీ ట్రిప్ అని వచ్చారు, మొత్తం కొట్టేశారు. తగలయ్యా. పోదాం పోదాం, మనం ఇండియా మంచిదండి. పోదాం పోదాం. సరే, ఆ వేసాలు పాస్పోర్ట్లు అవి పెట్టండి. అన్ని పోయినాయి కదా, ఈ మంటలో పడేసానండి. మామూలుగానే మన అంతంత మాత్రం ఫేసులు ఇంకా అందులో పడితే ఉంటాయి అంటారు అవి. హలో హలో, మేము కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఆది గారి వెళ్ళవలసిన కొరియర్ పొరపాటున మీకు ఇచ్చారండి. నాన్నగారు ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? ఏదో ఒకసారి నువ్వు ఆ బండి తీసుకో, నువ్వు తాడు పట్టుకో. వాన 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 నానా ఛీ, అబ్బా.